హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. ఈరోజు మీకు నేను ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో మీరు ఒక క్యూట్ పాండాని క్రాఫ్ట్స్ని తయారు చేయబోతున్నారు. ఈ క్రాఫ్ట్లో మీరు జస్ట్ ఒక 3 థింగ్స్తోని మీరు తయారు చేయొచ్చు ఈ పాండాని. ఇవి నేను స్పూన్స్ని బయట తీసుకున్న ఈ స్టిక్స్ అంటారు కదా, ఈ స్టిక్స్ని. అండ్ నేను ఒక 15 తీసుకున్నాను. మీకు ఒక పెద్ద పాండా కావాలి అని అనుకుంటే వీటిని మీరు 2 లేయర్స్ లెక్క కూడా చేసుకోవచ్చు. అండ్ నేను ప్రీవియస్ వీడియోలలో కూడా ఒకటి చేశాను. ఇందులో హౌస్ని చేశాను. జస్ట్ మీరు బయట దిస్ మై హోమ్ అనే ఒక ట్యాగ్ లైన్ కోసం వాళ్ళు కీ చైన్ గురించి నేను చేశాను. మీరు ఎలా కూడా చేసుకోవచ్చు. ఇలాంటి స్టిక్స్తోని మీరు చిన్న చిన్న కీ చైన్స్ కూడా చేసుకోవచ్చు. లైక్ హోమ్ని తయారు చేయొచ్చు, టెడ్డీ బియర్స్ని తయారు చేసుకోవచ్చు, ఆర్ ఒక గర్ల్ని తయారు చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలి అని ఉంటే నా ఛానల్కి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. అన్నీ ఇలాంటి క్రాఫ్ట్స్ గురించే ఉంటాయి. అండ్ మీకు నేను ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. అండ్ ఇందులో నేను మెయిన్గా యూజ్ చేసింది ఏంటంటే వాటర్ కలర్స్. ఈ వాటర్ కలర్స్ యూజ్ చేసి నేను క్రాఫ్ట్ అనేది కంప్లీట్ చేశాను. వైట్ కలర్ని తీసుకున్నాను బికాస్ ఆఫ్ పాండా అనేది 2 కలర్సే ఉంటుంది కదా, వైట్ అండ్ బ్లాక్. ఈ 2 కలర్స్తో నేను తయారు చేశాను. అండ్ మీరేం వీడియోని స్కిప్ చేయడానికి ట్రై చేయకండి. ఈ వీడియోని మొత్తం నేను ఫాస్ట్ మోడ్లోనే పెట్టాను. మీరు చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. అన్నీ మీకు మళ్ళీ మీరు స్కిప్ చేస్తే ఏదైనా మిస్ అవ్వచ్చు. నేను ప్రతి ఒక్క వీడియో వితిన్ 10 మినిట్స్లో ఆర్ 15 మినిట్స్లో, ఎక్కువగా టైం తీసుకున్న క్రాఫ్ట్కి ఒక 20 మినిట్స్ లోపలనే కంప్లీట్ చేసుకున్నాను. సో మీరు అక్కడ టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి నేను ఆల్రెడీ ఫాస్ట్ మోడ్లోనే పెట్టాను. అండ్ ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. మీకు కూడా సేమ్ ఇలా ఇంతకంటే ఇంకా మంచి ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది మీకు వస్తుంది. ఇలాంటి క్రాఫ్ట్స్ మీరు మళ్ళీ చేయాలి అనుకున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటివి ఇంట్రెస్ట్ చూపించాలని అనుకున్నాను, ప్లీజ్ షేర్ మై ఛానల్. అండ్ మీరు ఒక ఛానల్లో మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ ఇంకా లైక్ అండ్ షేర్ అనేది నాకు చాలా యూజ్ అవుతుంది అండ్ నాకు మోటివేషన్గా ఉంటుంది. నేను ఇలా మొత్తం నీళ్ళ పెయింట్ వేసుకున్నాను, చూసారు కదా. మీరు ఇలా పెయింట్ వేసినప్పుడు ఫస్ట్ మనం ఏదైనా థింగ్ని తీసుకున్నప్పుడు, ఒక క్రాఫ్ట్ని చేయాలనుకున్నప్పుడు పెయింట్ వేసేటివి కానీ కట్ చేసుకునేటివి కానీ అన్నీ ఫస్టే కట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ ఎండ్లో కట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా టైం వేస్ట్ అనేది అవుతుంది. సో నేను పెయింట్ వేసాను కాబట్టి పెయింట్ ఫస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే అది వాటర్ స్టేట్లో ఉంటుంది కాబట్టి అది కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో చాలా నీట్గా వీటిని మనం వేసుకోవచ్చు. అండ్ మీరు చాలామంది అనుకోవచ్చు పేపర్ అతికిస్తే అయిపోతుంది కదా, ఎందుకు కలర్ పెయింట్స్ వాటర్ కలర్స్ వేయాలి అని. బట్ మనం పేపర్ అతికించినప్పుడు చూడండి, జస్ట్ మీరు డ్రాయింగ్ వేసినట్టే అనిపిస్తుంది. బట్ ఇలాంటి పెయింట్ ఇలా క్రాఫ్ట్స్ చేసినప్పుడు మీకు ఫీల్ రాదు. సో ఇలాంటి టైంలో మనం చేయొచ్చు అనమాట. మనం కీ చైన్ లాగా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు ఇంత పెద్దగా కాకుండా చిన్నగా తీసుకోండి. మనకి ఒక ఇంచులోనే, ఒక 1 ఇంచులోనే స్టిక్స్ తీసుకొని మనం ఇలా చేయొచ్చు. అని ఒక బ్లాక్ పేపర్ తీసుకొని నేను పాండాకి కావాల్సిన హ్యాండ్స్, లెగ్స్ అండ్ ఇయర్స్, ఐస్ తయారు చేసుకున్నాను అనమాట. మీరు ఫస్ట్ పెన్సిల్తో ఇలా వేసుకోండి. లేదు నేను కట్ చేసుకోవడంలోనే నీట్గా ప్రాపర్గా షేప్ కట్ చేసుకుంటాను అని అనుకున్నా పర్లేదు. నేను ఇయర్స్గా నేనవి కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను హ్యాండ్స్ లాగా కట్ చేసుకుంటాను. సో మీరు ఏదైనా కట్ చేసేటప్పుడు ఒకటి పెద్దగా చిన్నగా అవుతుంది కాబట్టి దాన్ని 1 ఫోల్డ్ చేయండి. 1 ఫోల్డ్ చేసి కట్ చేయండి. అప్పుడు తర్వాత ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. సో మళ్ళీ మనం దానికి మెజర్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంకొకటి కట్ చేయడం అంతా టైం వేస్ట్. సో మనం ఒకటి దాన్ని ఫోల్డ్ చేసి మనం కట్ చేస్తే 2 లేయర్స్ సేమ్గా వస్తాయి. నెక్స్ట్ వన్ నేను నోస్కి కట్ చేసుకుంటున్నాను. నేను ఫెవిస్టిక్ తీసుకున్నాను. ఈ గమ్ నాకు అంతగా
ఇంప్రూవ్ అంటే స్టిక్ అయినట్టు నాకు అనిపించలేదు. కొంచెం టైం తీసుకుంది. మీరు ఫెవికాల్‌ని యూజ్ చేయండి. నా ప్రీవియస్ వీడియోలన్నీ ఫెవికాలే యూజ్ చేశా. బట్ ఇలా కొంచెం పట్టుకోవడానికి కంఫర్టబుల్‌గా ఉందని చెప్పేసి ఇది తీసుకున్నా. బట్ దీనికంటే ఫెవికాలే మనకి చాలా బెటర్. చాలా తొందరగా స్టిక్ అయిపోతుంది. అండ్ అది కూడా కొంచెం మనకి కంఫర్టబుల్‌గానే ఉంటుంది మనం దాన్ని స్టిక్ చేసేటప్పుడు. అండ్ నేను ఐస్ తీసుకున్నాను కదా! అప్పుడు నాకు కొంచెం పెద్దగా అనిపించింది. సో, అందుకని నేను ఇలా కొంచెం చిన్నగా ఐస్ తీసుకున్నాను. సేమ్ దానిలాగానే 2 ఐస్‌ని తీసుకున్నాను. ది క్యూట్ నోస్. అండ్ నెక్స్ట్ నేను లిప్స్ కోసం నేనొకటి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను లోపల ఐస్ కోసం తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను బ్లాక్ కలర్ స్కెచ్‌ని యూజ్ చేస్తున్నాను. చూసారా? కంప్లీట్ అయిపోయింది. ఇంత క్యూట్‌గా ఉండే క్రాఫ్ట్స్ అనేవి మనం చాలా తక్కువ టైంలోనే మనం దీన్ని తయారు చేయొచ్చు. ఇలాంటి బ్యూటిఫుల్ క్రాఫ్ట్స్ మీకు కావాలి అంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ ఇలాంటి క్రాఫ్ట్స్ కావాలి అంటే నా ఛానల్‌ని సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్.